ఎంత సంపాదిస్తున్నావు అని ఈ ప్రమోషన్స్ నుంచి నా ఒక దగ్గర నెలకి? నేను మిమ్మల్ని ఇక్కడికి ఇంటర్వ్యూ రావడానికి కూడా మిమ్మల్ని అడిగే ఛార్జెస్కి అడిగాం మేము ఇటు ప్రొవైడ్ చేయమంటే ఎంత సంపాదిస్తుంటే మిమ్మల్ని అడుగుతాను. అది బట్ సాయి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ మీద మానిటైజేషన్ ఉంది, ప్రతి వీడియో మినిమం 5 lakhs అయితే మ్యాండేటరీ వెళ్తుంటది. మ్యాండేటరీయా లేదండి, అయ్యో. మీరు ఎంత సంపాదిస్తున్నారు ఒక నెలకి? మీ యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత? ప్రమోషన్స్ పక్కన పెడితే అది ఎట్లా చెప్పాలి మీకు, లైక్ అది డిపెండ్ అనమాట. నేను ఏంటంటే షార్ట్ వీడియోస్కి ఒక వీడియోకి నాకు తెలిసి అరౌండ్ 450 రూపీస్ 500 రూపీస్ వస్తుంది ఒక షార్ట్ వీడియోకి. షార్ట్స్ ఆఫ్ 20 అట్లా పెడతా మంత్లీ. అప్పుడు ఎంత అవుతుంది అది? 500 కూడా రాదు. 500 అంటున్నాను ఏంటి నేను? 1 million షార్ట్ వ్యూస్కి 1 million షార్ట్ వ్యూస్కి ఎంత వస్తాయి? 500 కూడా రాదా? 250 300 వస్తాయి. 300 రూపీస్ వేసుకోండి. 300 into 20 ఎంత? 6,000. 6,000 రూపీస్. నేను లాంగ్ వీడియోస్ పెద్ద పెట్టను, ఒకటో రెండో పెడతా, లేకపోతే 3-4 పెడతా అంతే. ఇంక వాటికి కూడా పెద్దగా రాదు. అది డిపెండ్స్, అది మనం చెప్పలేము. మనం పెట్టే వీడియో లెంత్ను బట్టి యాడ్ రెవెన్యూ దానికి. అంటే మీ కామెంట్స్ లో స్టార్ట్ చేసినప్పుడు ఒక బైక్ ఉండే సాయికి, ఏది ఒక బైక్ ఉండింది, బుల్లెట్ కదా. బుల్లెట్ బుల్లెట్ స్టార్ట్ చేసినప్పటికే ఉంది మీకు. అసలు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోలో బుల్లెట్ అది గీత ఒకటి పడిందని చెప్పి నాకు గుర్తుంది. తర్వాత కార్ వచ్చింది సాయికి, మంచి పెద్ద ఇంట్లోకి మారిపోయాడు. కార్లో అది నాది కాదు. ఒరే కేదరన్న కార్ రా, కార్ లేదు. అయ్యో కేదరన్న కార్ అది. మరి ఆన్సర్ చెప్పరా మీరు మిమ్మల్ని అడిగే వాళ్ళకి? అయ్యో వాళ్ళకి తెలుసు కదా, నా కార్ తోలడం కూడా రాదు. అది ఆటోమేటిక్ కాబట్టి దానికి అది గేర్ ఉండదు. అంటే మనం యూట్యూబ్ లో చాలా మంది ఇల్లులు కొనేసుకున్నాం, బంగ్లాలు కట్టేసాం, కార్లు కొనేసాం అని పెడుతుంటారు కదా. టాప్ క్రియేటర్ మీరు. రెంట్ హౌస్ నేను ఉండేది, మెయింటెనెన్స్ 2,500. రెంట్ హౌస్, రెంట్ వేసిన బిల్లులు కూడా పెడతా. మాది చిన్న హౌస్, ఓన్ హౌస్. ఓన్ హౌస్ కానీ చిన్న రేకుల ఇల్లు. బట్ ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే ఇద్దరు రూమ్ అంత ఉంటుంది అంతే. ఏదో అనుకుంటున్నా. వాడికి ఛాన్స్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది. కాబట్టి కరెక్ట్ కదా ఆగిపోతున్నాం. కానీ కరెక్ట్ అంటే కరెక్ట్ వేలో కూడా సంపాదించవచ్చు భయంకరంగా. ఇప్పుడు బెట్టింగ్ చేస్తే అంత బెట్టింగ్ అందుకని చెప్పి బెట్టింగ్ లే చేయాలంటే మీకు మంచి మంచి నార్మల్ ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి కదా. ఉన్నాయి. బట్ మా కాన్సెప్ట్ ఏంటంటే చెప్పాను కదా ఇందాక మీకు, చాలా మంది క్రియేటర్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామర్సే స్టార్ట్ చేస్తారు. ఒక లోకల్ పేజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ నెల్లూరుకి సంబంధించిన ఒక లోకల్ పేజ్, నా భయంకరమైన ఫ్రెండ్, అతనికి అరౌండ్ వద్దులే ఫాలోవర్స్ చెప్పినా మళ్ళీ ఎందుకు రిస్క్. ఎంత వస్తుంది రఫ్గా మంత్లీ గెస్ చేయండి లోకల్ పేజ్కి? లోకల్ అంటే లోకల్ పేజ్ ఒక 30,000. అది మీరు అనుకునేది. ఒక 0 ఎక్స్ట్రా వేయండి, వేయండి. అది ఎంత? 3 lakhs. అంతకు మించి 2 లక్షలు యాడ్ చేయండి. 5 lakhs. అంతకంటే తగ్గితే వాడికి నిద్ర పట్టదు ఆ రోజు రాత్రికి. నెలకి లోకల్ పేజ్కి మీరు చూసిన ప్రతి పోస్ట్, ప్రతి రీలు, ప్రతి స్టోరీ ప్రమోషన్. మీరేమనుకుంటారు? కాదు ఏపీ మొత్తంలో ఆ పేజెస్ ని ఇది మాకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక్క నెగిటివ్ కామెంట్ చూపించండి, మీరు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను పెట్టామనుకో, ఆ మాటలు మేము తీసుకోలేము. ఇంకా ఫ్యామిలీని కూడా అనేస్తారు. అది ప్రతిదీ ప్రమోషన్. క్రియేటర్ అట్లా స్టార్ట్ అవుతారు అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఛానల్ అయినా నెల్లూరు వాళ్ళకి యూజ్ అవ్వాలి అని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ నెలలో ఏంటంటే ఒక 3 ప్రమోషన్లు వస్తాయి, 30,000 డబ్బులు వస్తాయి. వాడు నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ 30,000 వచ్చి ఈ నెల ఎట్టైనా 1 లక్ష సంపాదించాలనుకుంటాడు. ఇంకా అట్లా వాడు ప్రమోషన్ మీద పడి వెళ్ళిపోతాడు. మేము ఎటు సైడ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నాం. ప్రమోషన్ మీద వెళ్ళకూడదు, కంటెంట్ మీదే తీసుకెళ్ళాలా. ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే మేము కంటెంట్ చేయాలంటే మాకు ప్రమోషన్ కావాలి. మేము పని వదిలేసి ఈ పని మీద ఉన్నాం అంటే మాకు డబ్బులు కావాలి కాబట్టి ప్రమోషన్ చేస్తాం. నేను వాడికి అదే చెప్తా. వాడికి వచ్చిన నా ముందరే వచ్చేవాడికి 15 ప్రమోషన్. వాడు 15 చేస్తుంటే, వాడు మొన్న బర్త్డేకి నా బైక్ ఉంది కదా జీటీ, అదంటే భయంకరమైన ఇష్టం వాడికి. అది కొనాలి అంటున్నాడు. మెల్లగా తీసుకున్నాను ఇవన్నీ వద్దులేండి. ఆ 15 చేసింటే కొనేస్తుంటా. నాకేముందులే 15 రోజులు వరుసగా వీడియోలు పెట్టేసుకుంటా అంతే. అన్న ప్రమోషన్ చేయనన్నా అని చెప్తా. ఈగో చేయనంట, అదే చేసుకోరా. అసలు ప్రమోషన్ వద్దన్నా అని అంటాడు. అట్లా కాదులే బన్నీ, మనకి మినిమం రెవెన్యూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి అంతరం కొట్టకుండా ఉండాలంటే అది చూపించాలి కదా. పెట్రోల్ కూడా వాళ్ళని అడుగుతాను డబ్బులు బండికి. నేను హార్డ్ వర్క్ అని ఒక వీడియో చూసా మీ దాంట్లో, హార్డ్ వర్క్ అని చెప్పి ఎంత కష్టం ఉంది అని చెప్పేసి. అంత కష్టపడ్డప్పుడు ప్రమోషన్ చేస్తే తప్పేంటి? జనాలకి ఎప్పుడైతే ఇబ్బంది ఉండదో. ప్రమోషన్ అంటే నిల్చొని ఇట్లాగా
హే గైస్ ఈరోజు మీ జ్యువెలరీ అలా షాప్ కూడా వచ్చేసాం ఉండదు. అట్లా అన్నట్టు కాకుండా చూసేదాన్ని ఫన్నీగా కొంచెం దూరమైన చూసే వీడియో కొంచెం ఫన్నీగా ఎప్పటికీ అది మన ఛానల్లో ఉండిపోద్ది కాబట్టి ఆ ప్రమోషన్ డిలీట్ చేసేస్తారు. నేను ఇప్పటివరకు నా ఛానల్ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాల. ప్రమోషన్ వీడియోస్ నేను చేసినవి ఓపెన్ గా చెప్తున్నా, చెక్ చేసుకో. అంతెందుకు నిన్న ప్రమోషన్ వాళ్ళు 3 days తీసేయమన్నారు, తీలా తీలా అలానే ఉంచేస్తాం. ఉంటే ఉండిందిలే. వాళ్ళే అయితే వాళ్ళ పేరు ఉంటది కదా, వాళ్ళు యూజ్ అవుతుంది, డబ్బులు ఇచ్చారు కదా దానికి. వాళ్ళే చెప్పారు 3 days ఎక్స్పో అయిపోయింది తీసేయండి అన్నారు. పర్లేదు ఉంటే ఉండిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఉంచేస్తాం. క్రియేటివ్ గా థింక్ చేసి పెట్టినా కూడా స్టిల్ అంటే ఓకే కానీ ఫ్యామిలీ వరకు వస్తే ఇబ్బంది అనిపిస్తుంది. అంతేనా? నాకు నన్నన్నా కొంచెం తీసుకో. బన్నీ బాయ్ అంత మంచి పేరు ఉన్నప్పుడు కొంచెం. బన్నీ బాయ్ ఏం కాదు, బన్నీ బాయ్. అవునా? వాడు మెన్ అవలా ఇంకా బాయ్ వాడు. అందుకే బన్నీ బాయ్. చిన్నపిల్లడే కదా కదా బన్నీ. చిన్నపిల్ల బట్ మైండ్ మాత్రం మైండ్ వచ్చినదే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొగుడుతున్నా బన్నీ నేను. థ్యాంక్స్. యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 1352 grams ఉంటుంది, వాడు 300 grams. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాను ఇంకా మర్చిపోయినట్టున్నాను. కాదు మీరు ఇంకా జాబ్ చేస్తున్నారా? ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్ మీదే చేస్తున్నాను. అది చేస్తున్నారు. అది 2 సార్లు రిజిగ్నేషన్ పెట్టాను. ఇది ఉండాలి. రిజిగ్నేషన్ పెట్టారా? రిజిగ్నేషన్ పెడితే రివర్క్ చేశారు. వర్క్ చేయండి. అయినా లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమే కదా మీకు. లైఫ్ టైమ్ అదే అది లేదు రమ్మన్నందుకే రిజిగ్నేషన్ పెడితే నీకు ఇస్తాను వర్క్ అని చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తా చేసుకో అన్నారు. అంటే నాకు ప్యాషన్, గేమింగ్ అంటే భయంకరంగా ఇష్టం. అది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్. అసలు నేను అంటే ఈ వాడిన మొబైల్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్, ప్లే స్టేషన్ భలే ఇష్టం. ఆ ప్లే స్టేషన్ కొన్నారంటే మీరు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాను నేను. 5 years కష్టపడితే ప్లే స్టేషన్ కొన్నాను. నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నీ దగ్గర 50,000 ఉంటే ప్లే స్టేషన్ కొనుక్కోవచ్చు. నా దగ్గర 50,000 ఉన్న రోజు ఏం చేస్తాను తెలుసా? అరే అమ్మకి ఏదన్నా ఇంట్లో గోల్డ్ లాంటిది ఏదన్నా 50,000 అరే బ్యాంకులో వేసుకోవచ్చు కదా, ఆ 50,000 లేకపోతే ఇంట్లోకి ఏదైనా తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే అది యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను 55,000 పెట్టి ప్లే స్టేషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి. అదే 55,000కి అమ్మకి రింగ్ కొనియొచ్చు కదా, లేకపోతే హనీకి ఏదైనా తీసుకోవచ్చు కదా, హనీ ఫీజు వస్తుంది కదా ఆ డబ్బులకి. అట్లా ఆలోచిస్తాము, అది కొనుక్కోం. కానీ నేను అది ఇంకా ఫిక్స్ నాకు ఇంకా అదే ఎట్లా అంటే ఆ రోజు ఎందుకో కొనేసా. వెళ్ళామన్నమాట ఏఎంబి మాలే, హైదరాబాద్కి వచ్చా. ఏఎంబి మాల్కి పోతే అన్న ఎంత ప్లే స్టేషన్ చూడగానే అది ఒళ్ళు వచ్చేస్తుంది. మా కంపెనీ పంపిస్తాను టెస్ట్ చేయడం కదా, టెస్ట్ చేయడం పంపిస్తాను, మళ్ళీ రిటర్న్ పంపించాలి వాళ్ళకి. అవునా, వెళ్ళాను, చూశాను, ప్లే స్టేషన్ చూశాను. అసలు నాకు ఇంకా ఆగలేదు. మనీ అయితే ఉన్నాయన్నమాట, నేను ఎత్తి పెట్టుకున్న మనీ. అవి కూడా దేనికి? జీటీ కోసం. ఆ డబ్బులే జీటీ డబ్బులే. అవును, వెళ్ళాను. అడిగి అడిగితే అన్న ఇది ఆన్లైన్లో 45,000 ఉంది కదా, హై అండ్ వేరియంట్ అనమాట అక్కడ ఉండింది, అది నేను చూసుకోవాలా. అవును, వాడు ఇది 55,000 పడుతుంది అంటే ఓకే ఓకే అన్న పర్లేదు, నాకు ఒక ఎక్స్ట్రా జాయ్ స్టిక్ కావాలి, దానికి ఒక 2,000 తగ్గిస్తారా అన్న. 200 తగ్గిస్తా, తీసుకులేకపోతే పో అన్నాడు. అన్న ఏంది మంచిగానే మాట్లాడే కదా, ఏం బ్రో ఇదిగిస్తున్నారు, కావాలా వద్దా, ఇప్పుడు 10 మంది చూసిపోయారు అన్నాడు. ఆయనది తప్పేం కదా అట్లా అన్నాడు. అయినా ఆయన పని ఏంది చూపించడమే కదా. అవును, ఏం చేశానంటే ఆయన ఎదురుగా ఇంకో షాప్ ఉంది, ఆడే సోనీ స్టోర్ అయింది, దాని ముందర ఇంకో స్టోర్ ఉంది. ఆ స్టోర్కి పోయి ఎంత అన్నా అన్న, వాడు ఇంకొక 2,000 ఎక్స్ట్రా చెప్పాడు. తీసుకొని వాడు ముంచి అట్లా నడుచుకుంటా వచ్చా. అట్లా కొనాల్సి వచ్చింది. అప్పుడు వీడు రాలా హైదరాబాద్కి, వచ్చుంటే భలే ఉండేది. అట్లా తీసుకున్నా. అంటే అదే మిడిల్ క్లాస్ వాడు అట్లా తగ్గడం. నాకు గేమ్స్ తో వేరే తీయలేని బంధం ఉంది. ఎందుకు? వద్దు మన కొడికి వద్దు, అది చాలా అండర్స్టాండ్ ప్లీజ్. ఎమోషనల్ కాదు, నాకు రాదు అసలు గేమ్స్ ఆడడం. ఒక గేమ్ ఫ్రీ ఫైర్ చిన్న గేమ్ ఆడేదంతే. క్రికెట్ గేమ్ కాదు, స్పోర్ట్. క్రికెట్ ని గేమ్ అంటారా? సరే ఓకే ఓకే. క్రికెట్ నేను పెద్ద ప్లేయర్ నేను కాదు, బాల్ బాయ్ అంతే. అంత లేదు, అప్పుడు బల్లి ఆడతారు, బౌలింగ్ సూపర్ వేస్తారు. బుమ్రా నేనే ట్రైనింగ్ నిజంగా. బుమ్రా స్పెల్లింగ్ చెప్పు వెంటనే. బుమ్రా BOOM ఆరే మేము బూమ్ అని పిలుస్తాం బుమ్రాని. అందరూ అదే పిలుస్తారులే. మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక కామెంట్ చూసాను నేను. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక అమ్మ ఉంది, ఒక కూతురు ఉంది, అదే ఒక కోడలు ఉంది, ఆ కోడలకు ఒక అమ్మ ఉంది. వీళ్ళందరికీ ఈయన ఒకడే కొడుకు, ఈయన ఒకడే వీళ్ళందరినీ చూసుకోవాలి, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సాయికి. అందుకే సాయి పెళ్లి చేసుకోడు. పెళ్లి చేసుకోడు. అతని గురించి అడగలేదు నేను, చాలా చిన్న పిల్లాడు బన్నీ. ఇంకా